కర్నూలు పట్టణం బిర్లా గేట్ నందు సిఎస్ హాస్పిటల్లో నూతన రియా ఫెర్టిలిటీ మరియు టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పానీయం ఎమ్మెల్యే శ్రీమతి గౌడ్చేతారెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు నందికొట్కూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గౌర్ వెంకటరెడ్డి, మాజీ శాసనసభ్యులు టీజీ వెంకటేష్. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ శ్రావ్య, తిలక్, మహేష్ మరియు తదితరులు పాల్గొన్నారు. పెట్టు మామ కొంచెం రెడీ సార్, కొంచెం సార్ కదా కొంచెం రెడీ రెడీ సార్, రెడీ స్మైల్ సార్ కదా రెడీ. వెయిట్ సార్ రెడీ సార్ కూర్చోండి సార్. ఇలానే మెయిన్గా ఓకే మేడం స్టార్ట్ చేయండి. హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శ్రావ్య. కర్నూలులో సిఎన్ హాస్పిటల్ అని డాక్టర్ రాజశేఖర్ గారు మీకు తెలిసే ఐడియా ఉంటుంది. గత 30 సంవత్సరాలుగా సిఎన్ హాస్పిటల్ నడుపుతున్నారు, లాప్రోస్కోపీ సర్జన్ డాడీ. ఇప్పుడు కొత్తగా సిఎన్ హాస్పిటల్లో ఇంకొక యూనిట్ స్టార్ట్ చేశామండి, రియా ఫర్టిలిటీ అండ్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్. ఇదేంటి అంటే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టేటట్టు ట్రీట్మెంట్ అనమాట. సో ఇక్కడ వేరే సెంటర్స్కి మా సెంటర్స్కి తేడా ఏంటి అంటే మేమంతా లేటెస్ట్ టెక్నాలజీ పెట్టాము, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అన్ని స్టార్ట్ చేసామండి ఇక్కడ. సో దట్ ఏంటంటే హైదరాబాద్లో ఉన్న ఫెసిలిటీస్ అన్నీ కూడా ఈ కొత్త హాస్పిటల్ మేము పెట్టడం జరిగిందనమాట. అది కూడా చాలా తక్కువ కాస్ట్లో చేయడం మేము జనాలకి ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. సో అది మా స్పెషాలిటీ. ఇంకా తర్వాత ఇంకా క్యాంపులు కూడా అన్ని చేస్తున్నామండి. సో ఈ క్యాంపుల ద్వారా వచ్చిన పేషెంట్స్ కూడా మేము కొంచెం వాళ్ళకి రాయితీ ఇవ్వబడడం జరుగుతుందన్నమాట. ఇంకా ఏంటంటే ఈ ఫర్టిలిటీ సమస్య ఎందుకు ఇన్ఫర్టిలిటీ టెస్ట్ బేబీ సెంటర్ పెట్టాము అంటే ఈ మధ్య ఇన్ఫర్టిలిటీ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుందండి జనాల్లో. అది రకరకాల కారణాలు అవ్వచ్చు దానికి. ఈ ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది చాలా పెరుగుతూ వస్తుంది ఇప్పుడు. దానివల్ల మేము ఈ సెంటర్ పెట్టడం జరిగిందండి. చాలా థ్యాంక్స్. మెయిన్గా ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది యంగ్ అమ్మాయిల్లో కానీ అబ్బాయిలో కానీ ఎక్కువ అయిందండి. ఎందుకు అంటే దానికి కారణాలు చాలా రకాలుగా ఉన్నాయి. మెయిన్గా ఏంటి అంటే జంక్ ఫుడ్ తినడం అనేది ఎక్కువైందండి ఈ కాలం పిల్లల్లో. అండ్ తర్వాత లేట్ మ్యారేజెస్ అవ్వచ్చు. అండ్ తర్వాత ఈ జంక్ ఫుడ్ తినడం వల్ల ఊబకాయం అంటే లావ్ అవ్వడం కానీ, తర్వాత లేట్ నైట్స్ వర్క్ చేయడం అవ్వనివ్వండి, ఇలా లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా పెరుగుతున్నాయి. తర్వాత జనాల్లో ఉండే మెయిన్ కంప్లైంట్ ఏంటంటే లేడీస్కి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఎక్కువ ఉంది అనుకుంటారు. అలా ఏం లేదండి, ఈ కాలంలో జెంట్స్కి ఎక్కువ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి. వాళ్ళు చేసే సాఫ్ట్వేర్ జాబ్ అవనివ్వండి, వాళ్ళు లేట్ నైట్ వర్క్ చేయడం అవనివ్వండి, హీట్ ఎక్స్పోజర్ అవనివ్వండి. సో మగవాళ్ళల్లో కూడా ఇన్ఫర్టిలిటీ అనేది పెరుగుతూ వస్తుందండి. సో ఇద్దరికి టెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో కప్పులు ఇద్దరు రావాల్సి ఉంటుంది. ఇద్దరికి టెస్టులు చేసే మేము వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ సరిపోతుందని వాళ్ళకి ఇస్తాం. ఓకేనా అండి?